ఇంత దారుణమైన ఓటమికి బలమైన కారణం ఏంటి? అసలు గెలవని తెలిసిన సీట్లను కూడా వై నాట్ 175 అతిశయం ఎదురు తంతుంది. ఎప్పుడు కూడా ఏదైనా షుగరే కదా, కాస్త స్వీటే కదా, ఒక చెంచా ఎక్కువ వేస్తే తినగలమా? మీరు బయటకు వచ్చాక మీరు ఎన్ని చెప్పినా ఏం చేసినా వేరే ఏమైనా ఉపయోగం ఉంటుందా? అదే వాళ్ళకి కావాల్సింది. ఏంటి చాలా ఆవేదనతో ఉన్నట్టున్నారు? ఆవేదన ఖచ్చితంగా ఉంటుంది సార్. సో ఇంకా లోకల్ పాలిటిక్స్ వద్దు, నేషనల్ పాలిటిక్స్లో యాక్టివ్గా ఉందామని ఫిక్స్ అయ్యారా? నాకు ఏ డిజిగ్నేషన్ ఇచ్చినా పర్లేదు, బీజేపీ సభ్యుడిగా. టిట్లు కూడా చేటు చేసినాయా వైసీపీకి? టిట్లు రాసిస్తారు కాదు. వల్లభనేని వంశీ అరెస్ట్ ఏ రకంగా చూడాలి? నోరు మంచి అయితే ఊరు మంచి అన్నారు. మన నోరు ఏ విధంగా తిడుతుందో అదే మన పళ్ళు రాలకూడదు. అంటే బయటకు వచ్చిన వైఎస్ఆర్సీపీకి సూచనలు ఇస్తారా? ఏ కార్యకర్తకి గుర్తింపు లేకపోయినా వాళ్ళందరినీ బీజేపీలోకి రమ్మని నేను మీడియా ముఖంగా ఆహ్వానిస్తున్నాను. ఎవరెవరు ఇంకా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది? పేర్లు ఐ డోంట్ వాంట్. వాళ్ళందరూ లైన్ కడతారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా జైలు జీవితం రుచి చూపిస్తారు. బీజేపీ నేత రవిచంద్రారెడ్డితో వర్మ ర్యాపిడ్ ఫైర్ ఈ శనివారం రాత్రి 7 గంటలకు మీ 99 టీవీలో.